హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నిన్నటి వ్లాగ్‌ని షేర్ చేస్తున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసాక వాళ్ళకి ఫ్రెష్ అప్ చేయించేసి, ఇంకా వాళ్ళ చేత ఇంకా ఎగ్జామ్‌కి ప్రిపేర్ చేయిస్తున్నాను. దసరా ముందు ఎగ్జామ్స్ ఉంటాయి కదా! ఆ ఎగ్జామ్స్ రివిజన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా వాళ్ళకి ఎగ్జామ్ రివిజన్‌కి ఇంకా చదివిచ్చేసాక ఇలా స్లిప్ టెస్ట్ పెడతాను. ఒక బుక్ పెట్టేసి సెపరేట్‌గా దాని మీద వాళ్ళకి చదివిచ్చేసాక మొత్తం అంతా ఈ విధంగా టైం లేకపోయినా మొత్తం ఈ విధంగా పేపర్ తీసుకొని పేపర్ మీద రాసి కంపల్సరీగా వాళ్ళకి స్లిప్ టెస్ట్ పెడతాను. ఎందుకంటే అలా రాస్తేనే మనకి తెలుస్తుంది వాళ్ళు ఎంతవరకు రాయగలరో, ఎక్కడ రాంగ్ రాశారో, మళ్ళీ దాన్ని మనం చదివించగలము. ఎగ్జామ్ కూడా చాలా బాగా రాస్తారు. అందుకని కంపల్సరీగా చదివాక స్లిప్ టెస్ట్ పెడతాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మా చిన్న పాప రబ్బర్ బ్యాండ్ వేసుకొని హ్యాండ్ రైటింగ్ రాస్తుంది. అలా రాస్తే హ్యాండ్ రైటింగ్ చాలా బాగా వస్తుంది అంట. ఎక్కడో చూసింది అని ట్రై చేస్తుంది. చెప్పినా కూడా వినట్లేదు తీయమంటే. ఇంకా తర్వాత వాళ్ళని చదివిచ్చేసాక కొంచెం టైం ఉంది అని వండడానికి డిన్నర్ ప్రిపేర్ చేయడానికి ఈ విధంగా బాటిల్ ఉంటే దానికి ఇంకా పెయింట్ వేస్తున్నాను. ఇంకా మనం ఏదో ఒకటి చేస్తుంటే ఇంకా వాళ్ళు కూడా ఉంటారు కదా, కంపల్సరీగా చేస్తుంటే అందులోనూ మా పిల్లలకంటే పెయింటింగ్ అంటే ఇంకా ఎక్కలేని ప్రాణం వచ్చేస్తుంది. ఇంకా మా చిన్న పాప వద్దన్నా కూడా వినకుండా నేను వేస్తాను మమ్మీ, నేను వేస్తానని వేసింది. ఇంకా నేను ఖాళీగా ఉంటే ఏదో ఖాళీగా ఉంటే ఇది చేయాలి, అది చేయాలని ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది కదా. ఇది చేస్తూనే ప్యాన్ ఉంది అని దాన్ని తీసుకొచ్చి దాన్ని కూడా ఈ విధంగా డెకరేట్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నిన్న వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ చేశాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీలో కూడా ఎవరికైనా కావాలి అంటే కస్టమైజ్ చేసి పంపిస్తాను. మీకు కావాలి అంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, మీకు నచ్చితే కంపల్సరీగా ఆర్డర్ చేసుకోండి. అలాగే మా కజిన్ ఒకరు హ్యాండ్ పెయింట్ వేస్తారు. మీలో ఎవరైనా కస్టమైజ్ హ్యాండ్ పెయింట్ చేయించుకోవాలి అనుకుంటే కూడా కామెంట్ చేయండి. ఇంకా తన ఇన్స్టా ఐడి కూడా ఇస్తాను, కావాలి అంటే అక్కడికి వెళ్ళి డిఎం చేయండి. ఇంకా చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా చేస్తుంది. మీలో ఎవరైనా పెళ్ళికి కానీ ఎవరికైనా బర్త్డేకి కానీ యానివర్సరీకి కానీ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఈ విధంగా కస్టమైజ్ చేసుకొని ఇవ్వచ్చు. చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, చాలా వరకు దానికి ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా చేస్తూనే ఉంటుంది. మీలో ఎవరికైనా కావాలి అంటే కంపల్సరీగా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను కూడా మీకు ఆన్సర్ ఇస్తాను. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇంకా చిన్నప్పటి నుంచి చాలా టాలెంట్ ఉంటే పిల్లలు పెద్దయ్యాక ఏదో ఒకటి ఇప్పుడులో టాలెంట్ కూడా మనకి ఏదో ఒకటి తెచ్చిపెడుతుంది అంటూ ఉంటారు కదా. ఏదో ఒక టాలెంట్ ఉండాలి. ఆ విధంగా పిల్లలకి టాలెంట్ ఏదో ఒకటి నేర్పిస్తూ ఉండాలి. ఇంకా తర్వాత పిల్లలకి స్నాక్స్ కోసం అని ఇంకా రాగి బిస్కెట్లు చేద్దామని ఇంకా రాగి బిస్కెట్ల కోసం మెజర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను అంతకుముందు కేక్స్ కూడా ఆర్డర్ చేసేదాన్ని, అందుకని అన్నీ కొనుక్కున్నాను అనమాట. ఇంకా ఉన్నాయి కదా, ఇంకా పిల్లలకి ఏమైనా చేద్దాము అని ఇంకా వాళ్ళ కోసం రాగి బిస్కెట్స్ అయితే హెల్దీగా కూడా ఉంటుంది కదా అని ఇంకా మెజర్ చేసుకుంటున్నాను. ఒక పక్క వంట చేస్తూనే ఇంకా ఆయిల్ అంతా మెజర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆర్డర్స్ రావట్లేదు, ఇంకా నాకు కూడా అంత ఇంట్రెస్టింగ్ కూడా అనిపించట్లేదని ఇంకా మధ్యలో ఆపేసాను. చూడాలి, మళ్ళీ ఏదైనా కోర్స్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేయాలి. కొంతవరకు అయితే చేశాను కొన్ని రోజుల వరకు, తర్వాత ఇంకా అంత ఎక్కువగా చేయట్లేదు. ఇప్పుడు కూడా ఆర్డర్స్ ఏమి రావట్లేదు, అందుకని ఇంకా చేయట్లేదు అనమాట. ఇంకా అవన్నీ అలాగే ఉన్నాయి కదా. మా హస్బెండ్ ఎప్పుడు అరుస్తుంటారు, అన్ని కొనిచ్చావు ఏమి చేయవు ఏంది అని. అందుకని ఇంకా పిల్లలకైనా రాగి బిస్కెట్ చేద్దామని ఇంకా యూట్యూబ్లోనే రెసిపీ చూసి ట్రై చేశాను. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా వచ్చాయి. ఇంక ఇక్కడ వచ్చేసి కాకరకాయలన్నీ కట్ చేసుకొని ఇంకా ఫ్రై చేసేస్తున్నాను. ఒక పక్క ఇది చేస్తూనే మరో పక్క ఇంకా లంచ్కి డిన్నర్కి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అన్నం అయిపోయింది. ఇంకా పిల్లలు ఇడ్లీ తింటాము అంటే ఇంకా వాళ్ళ కోసం ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఒకరు కావాలి అంటే ఇంకొకరు కూడా అదే కావాలి అంటారు. ఇద్దరికి కలిపేసి పెట్టేస్తున్నాను. ఇక పెద్దది గిన్నె ఎందుకని ఇలా కడాయిలోనే పెట్టేద్దాము అని ఇంకా కడాయిలోనే పెట్టేసేసుకుంటున్నాను. ఇంకా రాగి బిస్కెట్ల కోసం పిండి కలిపేసి పక్కన పెట్టేసేసుకున్నాను. మనం అన్నీ కలిపి పెట్టేసుకుంటే పని తొందరగానే అయిపోతుంది. బేకింగ్ 10 minutesలోనే అయిపోతుంది కాబట్టి ఇంకా అంత శ్రమ ఏమీ ఉండదు. ఓవెన్ కాబట్టి ఇంకా అంత టైం ఏమీ తీసుకోదు. ఇంకా తర్వాత ఇంక ఇడ్లీ పిండి కలిపేసేసుకొని ఇంకా ప్లేట్లలోకి వేసేసుకుంటున్నాను. ఇంకా వెదర్ కూడా చేంజ్ అవుతూ ఉంది కదా. ఇంకా మా చిన్న పాపకి కొంచెం జలుబుగా ఉంది అనమాట.
ఇంకా కొంచెం ఫీవరిష్గా కూడా ఉంది అని ఇంకా ఇడ్లీ తింటాను, ఇడ్లీ పెడదాము అని ఇడ్లీ పెడితే ఇంకా మా పెద్ద పాప కూడా నేను కూడా ఇడ్లీ తింటాను అంటే తింటారు. పొద్దున పూట అయితే అస్సలు ఇడ్లీ అంటేనే స్కూల్కి వెళ్ళే ముందు ఇడ్లీ ఏదైనా పెట్టామంటే గంటలు గంటలు తింటారు. కానీ ఇంకా ఈవినింగ్ రాగానే ఆకలి మీద ఉంటారు కదా, ఇంకా ఏది పెట్టినా ఇష్టంగానే తింటారు. ఇంకా అందుకే హాలిడేస్లో తొందరగా బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయను, టైం తీసుకొని 8:30కి 7:30కి అలా చేసి పెడతాను. వాళ్ళకి ఆకలి వేసినప్పుడే అప్పుడైతే మంచిగా తింటారు. అదే పొద్దున్నే స్కూల్కి వెళ్ళడం 6:30, 7 కల్లా తినమంటే తినరు, మొండికేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడైతే ఇడ్లీ తినరు. కానీ ఇప్పుడు తింటాను అంటే ఇప్పుడు బాగుంటుంది మమ్మీ, అప్పుడు ఎందుకో తినబుద్ధి అవ్వదు మమ్మీ అని చెప్తూ ఉందన్నమాట మా పెద్ద పాప. ఇంకా సిరపులు వేయాలి. ఇంకా జలుబు దగ్గు కూడా ఉంది. వద్దంటే చాక్లెట్స్ తిని వస్తారు. స్కూల్లో కూడా టీచర్స్ బాగా చదువుతుంది అని చాక్లెట్స్ ఇస్తారు. ఇంకా ఆమె చిన్న పాప తొందరగా సిక్ అవుతుందన్నమాట. వద్దు తినకు అన్నా కూడా ఇంకా వినదు. ఇంకా మనం చేసేది ఏమీ లేక ఇంకా సిరప్ పోయాల్సిందే అని ఇంకా సిరప్ పోసేస్తున్నాను. అప్పుడప్పుడు అల్లము తులసి కలిపి రసం చేసి పోస్తాను స్పూన్తో, అలా కూడా దగ్గు తొందరగానే తగ్గుతుంది. ఇంకా తర్వాత ఇంకా కాకరకాయ ఫ్రై స్టవ్ మీద పెట్టేసుకున్నాను కదా, మధ్య మధ్యలో కలుపుకుంటున్నాను. కాకరకాయ ఫ్రై చేయడానికి ఇంకా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, చాలా వేగాలి కదా. మరి నేను డీప్ ఫ్రై ఏమీ చేయను. డీప్ ఫ్రై చేస్తే ఇంకా అందులో ఉన్న పోషకాలన్నీ చనిపోతాయి అని నేను ఎక్కువ డీప్ ఫ్రై ఏమీ చేయను. అందుకే ఇట్లా షాలో ఫ్రైయే చేస్తాను. అలా కూడా మా పిల్లలు ఇష్టంగానే తింటారు. ఇంకా ఏదో పప్పు ఉంది అనమాట, ఇంకా అందుకని ఫ్రై చేస్తే ఇంకా సరిపోతుంది కదా అని ఇంకా కాకరకాయ ఫ్రై పెట్టేశాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ట్రేని గ్రీస్ చేసేసుకొని ఇంకా బటర్ పేపర్ వేసేసుకుంటున్నాను. ఇంకా అప్పులో కేక్ చేసేదాన్ని కదా, ఇంకా ఇది లేదు అది లేదు అని లేదు, మొత్తం అన్నీ కొనుక్కున్నాను. ఇంకా అన్నీ కొనుక్కున్న తర్వాత స్కూల్ కేక్స్ ఆర్డర్స్ రావట్లేదు అనమాట. ఇంకా అందుకని కూల్ కేక్ అయితే మనకి ఎక్కువ ప్రైస్ పడుతుంది కదా, మామూలు కేక్స్ అంటే చాలా తక్కువ పడుతుంది. అందుకని ఇంకా నేను చేయడం ఆపేసాను అనమాట. మళ్ళీ ఏదైనా కోర్స్ నేర్చుకోవాలి. కోర్స్ నేర్చుకున్న తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది కదా. ఒకసారి ఏదో కూల్ కేక్ చేశాను కానీ ఇంకా మళ్ళీ ఎప్పుడూ చేయలేదు. ఏదైనా కోర్స్ నేర్చుకుని ట్రై చేద్దామని అనుకుంటున్నాను. చూడాలి ఇంకెక్కడి వరకు వస్తుందో. ఇంకా నాకు ఖాళీగా ఉంటే ఏదో ఒకటి చేయాలి, ఇది చేయాలి, అది చేసి డబ్బులు సంపాదించాలి అని ఉంటుంది. చదువుకున్నాను కానీ ఇంకా చిన్నపిల్లలు కాబట్టి అందులోనూ పిల్లలకి చిన్నప్పుడు హెల్త్ బాగలేక ఇంకా అలాగే ఉండిపోయాను. ఇంకా అందుకని కంపల్సరీగా ఏదో ఒకటి చేయాలి అని కొద్ది రోజులు ఈ విధంగా కుకింగ్ ఇంకా కేక్స్ అయినా చేద్దామని అలా ట్రై చేశాను. కానీ మధ్యలో బ్రేక్ వచ్చేసింది. ఇంకా కొద్ది రోజులు స్టిచ్చింగ్ నేర్చుకుంటాను అని అంటే మా హస్బెండ్తో ఇప్పుడు వద్దు, పిల్లలు చిన్నవాళ్ళు అది ఇది అన్నారనమాట. ఇంకా యూట్యూబ్లోనే చూసి బ్లౌజ్ వరకు అయితే కట్ చేసి స్టిచ్ చేయడం నేర్చుకున్నాను. కానీ అంత పర్ఫెక్ట్గా రాలేదు. చూడాలి. ఇంకా మా అమ్మ అంటూనే ఉంటుంది, రోజు వచ్చినప్పుడల్లా చెప్తుంది స్టిచ్చింగ్ నేర్చుకోవాల్సిన ఏదో ఒకటి నేర్చుకో అని చెప్తూ ఉంటుంది. కానీ ఇంకా ఇక యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత దీని మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. ఇంకా అది కూడా చేయాలి కానీ ఇంకా చూడాలి, ఏదో ఒకటి చేయాలి అనుకుంటాను. కానీ అన్నీ మన చేతుల్లో ఉండే కదా, ఒక్కోసారి ఇలా కలిసి రావాలి. ఇంకా ఏదో ఒకటి చేసి ట్రై చేయాలి. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా రాగి బిస్కెట్లు ఇంకా మామూలుగా అలా పెట్టేస్తే షేప్ రావట్లేదు అని పెట్టాను ఫస్ట్. తర్వాత కట్టర్తో కట్ చేసి పెట్టేశాను. కాకపోతే దాంట్లో నాకు షుగర్ ఏదో తక్కువైనట్టు అనిపించి మళ్ళీ తీసేసాను అనమాట. ఇంతలోకి ఫ్రై అయిపోయాయి. ఇంకా అందులోకి కారం వేసేసుకుంటున్నాను. ఇంకా ధనియాల పొడి అయిపోయింది. ఇంకా ధనియాల పొడి కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంకా అయిపోయింది అని స్టవ్ చిన్న మంట మీద పెట్టబోయి మొత్తం స్టవ్ అంతా ఆపేసాను. ఒక్కోసారి ఒకటి చేస్తే ఇంకోటి అవుతూ ఉంటుంది కదా. ఇంకా మళ్ళీ టైం అయిపోతుంది. మళ్ళీ 8:30 అయిపోయింది ఆల్రెడీ. ఇంకా పిల్లలకి ఇడ్లీ స్టవ్ మీద పెట్టేశాను కదా, ఇంకా వాళ్ళకి ఇలా డిన్నర్ పెట్టేస్తే అయిపోతుంది కదా. అంతలోకి ఇవి కూడా బేక్ అయిపోతాయి. ఇవి పిండి కలిపేసేసుకొని పెట్టేసుకొని షేప్ చేసేసుకుంటే తొందరగానే పని అయిపోతుంది. ఇంకా ఇలా పెట్టుకొని ఇలా ట్రై చేశాను. మామూలుగా చేతితో రౌండ్ చేస్తే అంత నీట్గా కనిపించట్లేదు అని ఇంకా కట్టర్తో కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇలా ప్రెస్ చేసేసుకొని ఇంకా కట్టర్ పెట్టి కట్ చేసేసుకొని ఎక్స్ట్రా అంతా తీసేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అంతా ప్రిపేర్ చేసేసుకొని మనం బేక్ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా ఏదైనా ట్రై చేయాలి అనుకుంటే యూట్యూబ్లోనే చూసి ట్రై చేస్తాను. నాకు పెళ్ళి కొత్తలో అసలు ఏమి వంటలు పెళ్ళి కాకముందు కూడా అసలు కిచెన్లోకి వెళ్ళిందాన్నే కాదు. ఇంకా యూట్యూబ్ చూసిన తర్వాత ఇంకా యూట్యూబ్లో నుంచి నేర్చుకొని చాలా వరకు ట్రై చేశాను. అంటే ఇంకా ఇప్పుడు యూట్యూబ్ ఉంది కాబట్టి ఏదైనా
అందరూ చాలా ఈజీగా నేర్చుకుంటున్నారు. స్టిచ్చింగ్ కూడా చాలామంది యూట్యూబ్లో చూసి నేర్చుకుంటారు కదా. ఇప్పుడు టాలెంట్కే చాలా ఉంది అనిపిస్తుంది కదా. ఏదైనా టాలెంట్ని బట్టే ఉంటుంది, మన ఇంట్రెస్ట్ని బట్టే ఉంటుంది. నేర్చుకోవాలి అనుకుంటే ఎంత కష్టమైనా నేర్చుకుంటాము. వద్దులే తర్వాతలే చూద్దాంలే అంటే ఇంక అది చూసినట్టే ఉంటుంది. అందుకే నేర్చుకోవాలి అనుకున్నప్పుడే కంపల్సరీగా నేర్చేసేసుకోవాలి. ఇంకా ఇక్కడ అన్నీ రింగ్ పెట్టి మొత్తం అంతా కట్ చేసేసుకున్నాను కదా. ఇంకా మొత్తం అంతా నీట్గా చూస్తుంటేనే తినేయాలి అన్నట్టు ఉంటుంది మమ్మీ అని వచ్చి మా పెద్ద పాప అంటుంది. ఇంకా బేక్ చేయకుండానే తినేస్తావా ఏంది అని అడిగితే అవును అని అంటుంది. ఇంకా అంతే కదా, పిల్లలు మనం ఏదైనా చేస్తున్నాము అంటే అది అయ్యేదాకా దాని వెనకాలే తిరుగుతూ ఉంటారు. మా పిల్లలైతే అంతే. ఏదైనా చేస్తున్నాము అంటే ఏం చేస్తున్నాం మమ్మీ, ఎప్పటికీ అవుతుంది మమ్మీ, నాకు తొందరగా పెట్టవా మమ్మీ, ఇదే పని మీద ఉంటారు. ఇంకా కిచెన్ స్టవ్ దగ్గర నుంచి అస్సలు కదలనే ఇంకొకసారి అయితే చైర్ వేసుకొని మరి అక్కడే నించుంటారు అయ్యేదాకా. ఇంకా వద్దన్నా వినరు. అంతే కదా, పిల్లలు ఏదైనా ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా మొత్తం కట్ చేసుకున్నాను కదా, మధ్యలో క్రాక్స్ వస్తాయని ఈ విధంగా ఫోక్ పెట్టేసి ఇంకా ఇట్లా డాట్స్ పెట్టేసేసుకుంటున్నాను. మొత్తం అంతా ఇలా డాట్స్ పెట్టుకుంటే చూడ్డానికి కూడా డిజైన్ బాగుంటుంది అని ఇంకా మొత్తం అంతా ఇలా చేసుకొని ఇంకా పెట్టేసేసుకున్నాను. ఇంకా వేరే ట్రే కూడా ఉంది, ఆ ట్రే మీద కూడా ఇలాగే పెట్టేసేసుకుంటున్నాను. చాలా మందంగానే చేసేసాను. ఇంకా పలుచగా చేయాల్సింది కానీ ఇంకా టైం అయిపోతుంది. ఇంకా మళ్ళీ అంట్లు కడిగేసేయాలి, వాళ్ళు పడుకోబెట్టేసేయాలి కదా. ఇంకా అందుకని ఇంకా గబగబా చేసేస్తున్నాను. ఇంకా వాళ్ళకి డిన్నర్ పెట్టేసేసాను. ఇంకా సిరపులు పోసి పడుకోబెట్టేసేసాను. అయిపోయినాక లేపు మమ్మీ తింటాను అని చెప్తుంది అనమాట. ఇంకా సరే అని చెప్తాను కానీ లేపం కదా. ఇంకా అందులోనూ సాయంత్రం ఇంకా 6-7 అయిందంటే ఇంకా స్వీట్స్ అసలు ఏమీ పెట్టము. ఎందుకంటే ఇంక అప్పటికి జలుబు వచ్చేస్తుంది, అది కూడా చలికాలం స్టార్ట్ అవుతుంది కదా. ఇంకా స్వీట్స్ ఎంత తగ్గిస్తే అంత మంచిది, పిల్లలు తొందరగా సిక్ అయిపోతారు అని ఇంకా సాయంత్రం పూట సిట్రిక్ ఫుడ్స్ కూడా సరిగ్గా ఏమీ పెట్టామన్నమాట. ఏదైనా పెట్టినా పొద్దున పుట్టనే పెడతాం అనమాట. ఇంకా చిన్న పాప తొందరగా ఇమ్యూనిటీలో ఉండి తొందరగా సిక్ అవుతుంది. అందుకని చాలా భయం, ఏది పెట్టాలన్నా మార్నింగ్ లోపలే పెట్టేసేస్తాను. మార్నింగ్ స్కూల్ నుంచి వచ్చాకనే ఏదైనా ఫ్రూట్స్ అయినా సిట్రిక్ కానీ స్వీట్స్ కానీ ఏదైనా పెట్టాలి అంటే మార్నింగ్ టైంలోనే పెట్టేస్తాను. చూస్తున్నా కదా, బేక్ చేశాక బిస్కెట్స్ ఇలా వచ్చాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అంట్లు చూసారా ఎన్ని ఉన్నాయో. ఇంకా అంట్లని వాష్ చేసేసుకొని పడుకోవాలి. చెప్పాను కదా, మీకు ఈ హ్యాండ్ పెయింటింగ్ కావాలి అంటే మీరు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను, మీకు కావాలి అంటే డైరెక్ట్గా తనకి DM చేయండి. చూస్తున్నారు కదా, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి పెయింటింగ్స్ బ్యాంగిల్స్ కావాలన్నా కమెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి. మరికొన్ని సరికొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.